ఆఫీసు వీళ్ళు పెట్టే కౌంటర్ల దగ్గర అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఆగిపోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ 60-70 లక్షల మంది ఎవరైతే మనం ఇంతకుముందు చెప్పుకున్న మిడిల్ క్లాస్ అలాగే తెలుసుగా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు వాళ్ళు ధనవంతులు ఏమైనా పోయింది అని నాయకుడు ఆపచ్చు. ఇట్లాగా కొన్ని కార్డులు లేపేస్తారు. అది 60 లక్షలు లేపుతారు. నిన్న కూడా ఈనాడులో రాసింది ఏంటంటే క్లియర్గా సచివాలయాలే అన్నారు. సచివాలయాల దగ్గర కొత్త రేషన్ కార్డులు అర్హులైన వాళ్ళకి మళ్ళీ ఇస్తారు, మీరు మార్చుకోండి, కొత్త లోగోతో రాబోతుందని చెప్పి చాలా స్పష్టంగా రాశారు. అక్కడ అర్హులైన వాళ్ళకే మళ్ళీ కార్డులు మంజూరు చేయబోతున్నాయి సచివాలయాలను కూడా రాశారు. ఇప్పుడున్న కార్డు అర్హుడు కాదా? అది ఇప్పుడు సచివాలయం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు అదే సచివాలయంగా ఇంత ముందు కూడా ఇచ్చింది కార్డు. ఇంకా కొత్తగా ఏంటి? అదే కదా మరి అందరికి కార్డులు మారి అది నిశ్శబ్దంగా జరిగిపోద్ది. ఇప్పుడు కరెంటు బిల్లు ఇవాళ చూస్తే నేను ఎవరితో చూసా బిల్లు, వాళ్ళకి కాలిన కరెంటు 7,000 రూపాయలు యూనిట్ల వరంగా చూస్తే, ఫైనల్ బిల్లు 9,000 రూపాయలు. ఏంటయ్యా అంటే 2,000 రూపాయలు అడిషనల్ ఛార్జెస్. ఏంటిది? ఇది అసలు చర్చిస్తామా మనం? 9,000 రూపాయల బిల్లు 7,000